నమస్తే వెల్కమ్ టు పక్కా లోకల్ తెలంగాణ న్యూస్. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థకు మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకాలపైన ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కొత్త జిల్లాల్లో కోర్టు భవనాలు, అవసరమైనటువంటి సిబ్బందిని నియమించాలని హైకోర్టు సీజే సూచించారు. దీనిపైన ప్రభుత్వం సానుకూలంగా ఉందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. ఇక మహిళా సాధికారిత దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. స్వయం సహాయక సంఘాలలోని ప్రతి మహిళకు రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క తెలిపారు. వడ్డీ లేని రుణాలతో మహిళలు ఆర్థికంగా ఎదగాలని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వడ్డీ లేని రుణాల పథకాన్ని ఆపబోమని బట్టి స్పష్టం చేశారు. ఇక కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకి పెంచడానికి కుట్ర చేస్తుందని ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం కృష్ణా జలాల వివాదంపైన కీలక వ్యాఖ్యలు చేశారు కవిత. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపును నిలువరించడానికి సుప్రీంకోర్టు నుంచి స్టే తీసుకొని వచ్చారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం ఆ స్టేను ఉల్లంఘిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎత్తు పెంపు కోసం 1.70 లక్షల ఎకరాల భూసేకరణకు 70,000 కోట్ల విడుదల చేయడానికి నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. మనకి ఇబ్బంది అవుతుంది, కృష్ణా నది కర్ణాటకను దాటి రావడం అని చెప్పి పెద్ద ఎత్తున సుప్రీంకోర్టులో కేసేస్తే ఆల్మట్టి డ్యామ్ హైట్ పెరగకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మనందరికీ కూడా స్టే వచ్చింది. అటువంటి స్టేను ఇప్పుడు కర్ణాటక ఉల్లంఘిస్తూ మరి 1,70,000 ఎకరాలను సేకరించడానికి 70,000 కోట్లను రిలీజ్ చేస్తూ మొన్న కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ తీసుకున్నటువంటి నిర్ణయం మీద తక్షణమే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించారు. వీళ్ళు ఇట్లా 5 మీటర్లు ఎత్తు పెంచుకుంటే 100 టీఎంసీలు నీళ్లు నిల్వ కృష్ణాలో ఉంచుకుంటే మా మహారాష్ట్రలో 2 జిల్లాలు మునిగిపోతాయి కాబట్టి మేము దీనికి ఒప్పుకోము, మేము సుప్రీంకోర్టుకు పోతామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు, భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలో ఉంది, వాళ్ళు ప్రకటించడం జరిగింది. మరిగా మన తెలంగాణ అత్యంత దారుణంగా మనం దుఃఖపడతాం. ఒకవేళ ఆల్మట్టి కనుక 5 మీటర్లు హైట్ పెంచుకొని 100 టీఎంసీలు కనుక వాళ్ళు నిలవ ఉంచుకుంటే నిజంగా కూడా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న కృష్ణా నదిలో క్రికెట్ ఆడుకున్నాడు తప్ప ఇంకో దానికి పనికిరాని పరిస్థితి వస్తుంది. ఇప్పటికే నారాయణపూర్ దాటి ఆల్మట్టి దాటి మన తెలంగాణకి కృష్ణా నది రావడానికి ఆగస్టు దాటిపోతుంది. అయితే బీభత్సంగా వర్షాలు పడితే తప్పితే వరద రానటువంటి పరిస్థితి మనకి ఇప్పటికే ఉన్నది. అటువంటిది ఇంకొక 5 మీటర్లు పెంచితే 100 టీఎంసీలు నిలవ ఉంచితే కృష్ణా నది అనేటటువంటిది కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతుంది. మరి ఈ విషయం గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీరికి అర్థం అవుతుందా, అర్థం అవుతలేదా అనేటటువంటి మీమాంసలో, బాధలో తెలంగాణ బిడ్డలందరూ కూడా ఉన్నారు. ఇయాల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు. ప్రతి చిన్న విషయానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నిందించడం మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలకు కేంద్రం బాధ్యత వహించబోదని స్పష్టం చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని రేవంత్ రెడ్డి యూనివర్సిటీలకు 1000 కోట్లు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఇక భూపాలపల్లి జిల్లా ముద్దులపల్లి అటవీ ప్రాంతంలో గతేడాది విద్యుత్ ఊచతో ఒక వ్యక్తి మృతి చెందారు. అయితే తాజాగా ఈ ఘటనలో 6 నిందితులను అరెస్టు చేసినటువంటి పోలీసులు రిమాండ్కు తరలించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సూర్యనారాయణ హెచ్చరించారు. అటవీ జంతువులను వేటాడేటువంటి క్రమంలో తమ జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టుకోవద్దని డీఎస్పీ సూచించారు. మనకు గత సంవత్సరం జూన్ 1న ఒక కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఒక కంప్లైంట్ ఫిర్యాదు ఉంటుంది. దుర్గం ప్రదీప్ అని మూరంపల్లి విలేజ్, కోటపల్లి మండలం, మంచిర్యాల డిస్ట్రిక్ట్. వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఊరు నుంచి బయలుదేరి మద్దులపల్లి గ్రామానికి వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరి వచ్చినాడు. తర్వాత ముందు 31st మే రోజు అయితే అతను ఇంటికి చేరుకోలేదని సమాచారం ఫిర్యాదు చేయడం జరిగింది. అట్లనే వెతుక్కుంటున్న వస్తున్న క్రమంలో ఏదైతే బంజాపూర్ అటవీ ప్రాంతంలో ఈ వాళ్ళ తమ్ముడు ప్రవీణ్ ఫారెస్ట్లో పడిపోయి చనిపోయి ఉండడం, దాని మీద మనం ఇమీడియట్గా పోలీసు వారికి సమాచారం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వారిని కేసు చేయడం జరిగింది. వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంలాగా తీసుకొని వడ్డీ లేని రుణాలని ఒక ఉద్యమంలాగా చేస్తున్నటువంటి సంబంధిత గౌరవ మంత్రివర్యులు శ్రీమతి
సీతక్క గారికి, గౌరవ మంత్రివర్యులు సోదరులు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను మేదేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సోదరుల కోసం, వారి అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి, అట్లాగే ఈ డ్వాక్రా సంఘాలని పర్యవేక్షిస్తూ నిత్యం మీ అందరికీ ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి వ్యవస్థల్ని పనిచేపిస్తూ ఉన్నటువంటి దివ్య సీనియర్ ఐఏఎస్ అధికారి గారికి, ఈ శాసనసభ నియోజకవర్గం నుంచి నాతో పాటు ఆనాడు పోటీ చేసినటువంటి మిత్రుడు అజారుద్దీన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మరో గౌరవ శాసనసభ్యులు జాలి ఆదినారాయణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ అందరికీ, అట్లాగే యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శాసన పరిషత్ సభ్యులు వెంకట్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఇంకా ఇతర అధికారులకి, ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వడ్డీ లేని రుణాలను పొందుతున్నటువంటి లబ్ధిదారులందరికీ పేరు పేరున ఇందిరమ్మ ప్రభుత్వం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ నగరంలో దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి వడ్డీ లేని రుణాలకు సంబంధించిన అంశాన్ని పూర్తిగా మర్చిపోయారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక దశాబ్ద కాలం, అంటే ఒక 10 సంవత్సరాలు మహిళల ఆర్థిక సాధికారత గురించి కానీ, వాళ్ళకి ఇచ్చేటువంటి వడ్డీ లేని రుణాల గురించి కానీ పూర్తిగా గాలికి వదిలేశారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మొదలుపెట్టినటువంటి ఈ వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని తిరిగి ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి ఈ కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా పెద్ద ఎత్తున ఈ డ్వాక్రా సంఘాల్లో సభ్యురాళ్లుగా చేర్పించడమే కాకుండా వారందరి చేత పెద్ద ఎత్తున వ్యాపారాలు చేపించాలని, కనీసం 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం యావత్ క్యాబినెట్ అంతా కూడా ఆలోచన చేసి ఈరోజు అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఆ పోయే కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిగా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల్ని మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇప్పించడం ద్వారా మేము మొదలు పెడతాం కార్యక్రమాన్ని అని చెప్తే, చాలామంది రాజకీయ పార్టీల నాయకులు కానీ, లేకపోతే మహిళలు ఆర్థికంగా ఎదగకూడదని కోరుకునేటువంటి వాళ్ళు కానీ అందరూ నవ్వారు. కానీ మేము సంకల్ప బలంతో ఈ శాఖను చూస్తున్నటువంటి సీతక్క గారు ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత అధికారులను కూర్చోబెట్టుకొని కేవలం 20,000 కోట్లే కాదు, అవసరమైతే దాన్ని దాటదామని కూడా చెప్పి మొదటి సంవత్సరంలోనే 21,632 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో వడ్డీ లేని రుణాల్ని మహిళలకి పంపిణీ చేసి ఒక రికార్డుని సృష్టించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సంకల్పం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఫలితాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఇకపోతే హైదరాబాద్ నగరానికి సంబంధించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంఘాల్లో దాదాపు 63 లక్షల మంది సభ్యురాళ్ళు ఉంటే
హైదరాబాద్ జిహెచ్ఎంసి నగరంలో 30 సర్కిల్లో దాదాపు 50,764 గ్రూపులు ఉండగా 5,09,957 మంది మహిళా సంఘ సభ్యురాళ్ళు ఈ డ్వాక్రా సంఘాల్లో ఉన్నారు. ఈ 5,09,957 సంఘ సభ్యురాలే కాకుండా భవిష్యత్తులో ఈ సంఖ్యను ఇంకా పెద్ద ఎత్తున పెంచాలనేటువంటి ఆలోచనతోనే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ మెప్మా ద్వారా చూస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా ఇందిరా క్రాంతి పథం ఐకేపీ డ్వాక్రా సంఘాలకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఒప్పజెప్పి తద్వారా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటి ఆలోచనతో హైదరాబాద్ నగరంలో ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు దాదాపు 41,51,00,000 రూపాయల్ని కేవలం హైదరాబాద్ నగరంలో 41,51,00,000 రూపాయల్ని వడ్డీ లేని రుణాల్ని హైదరాబాద్ నగరంలో పంచే కార్యక్రమానికి నాంది పలికాం, పంపిణీ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. అదే జూబ్లీ హిల్స్ శాసనసభ నియోజకవర్గంలో దాదాపు 8,130 మంది లబ్ధిదారులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని లబ్ధి పొందబోతా ఉన్నారు. మహిళా సంఘ సభ్యురాలుగా అందరికీ మేము చెప్పే ఒకటే విషయం మీ అందరి దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాం. హైదరాబాద్ నగరంలో అనేక చోట్ల పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన కుటుంబాలు, ఏ రోజుకి ఆ రోజు కూలి చేసుకునేటువంటి కుటుంబాలు, భర్తతో పాటు భార్య కూడా ఏదో ఒక వ్యాపారం, చిరు వ్యాపారం చేసుకుంటూ కుటుంబ పోషణ కోసం నిలబడుతున్నటువంటి సంగతి మీ అందరికీ మేము ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. కానీ మీరు ఈ చేసే కార్యక్రమంలో భాగంగా పెట్టుబడి కోసం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వడ్డీ వ్యాపారస్తుల దగ్గరకు వెళ్ళి 5,000 కావాలన్నా, 10,000 కావాలన్నా, 1,00,000 కావాలన్నా మీరు 10 రూపాయల వడ్డీకో లేకపోతే గిరిగిరి వడ్డీకో అక్కడ డబ్బులు తీసుకొని వ్యాపారం చేసి వచ్చిన డబ్బులతో ఆ వడ్డీలు కట్టడానికే సరిపోతున్న తరుణం ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించింది. అందుకే ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అన్ని బస్తీల్లో చివరికి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన మహిళలకు కూడా చిరు వ్యాపారాల దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసే వరకు చివరికి బస్సు కొనుగోలు చేసే స్థాయి వరకు ఉన్నటువంటి మహిళలకు కూడా డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా చేర్పించి వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఆ రుణాల ద్వారా మీరు వ్యాపారాలు చేసుకొని పెద్ద ఎత్తున ఆర్థికంగా నిలదొక్కుని కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్న పిల్లల్ని చదివించుకోవటానికి, కుటుంబ అవసరాలు తీర్చుకోవటానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ చేయూతను అందిస్తూ ఉంది. మీరు ఇక భవిష్యత్తులో ఏ వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. 10 రూపాయలకో, 20 రూపాయలకో, 5 రూపాయలకో వడ్డీ తీసుకోవాల్సిన అవసరమే లేదు. మీ శ్రమ వృధా పోకూడదనేటువంటి ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎంతమంది మహిళలు డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా చేరినా అంతమందికి కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మీ ఆలోచనని ముందుకు తీసుకొని వెళ్ళి నగరంలో అనేక వ్యాపారాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వడ్డీ లేని రుణాల ద్వారా వ్యాపారస్తులుగా మారి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తూ ఉంది, కలలుగంటా ఉంది మీ అందరి తరఫున. అందుకే చాలా ధైర్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేస్తాము. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాల కోసం ఏమాత్రం వెనకడుగు వేయమని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూ ఇచ్చినటువంటి వడ్డీ లేని రుణాలను వ్యాపారం చేసుకోవటానికి కావలసిన మార్గాల్ని కూడా చూపిస్తూ ఉన్నారు. అందుకే హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన శిల్పారామం లాంటి ప్రాంతంలో మహిళా సంఘ సభ్యురాళ్ళకి 100
షాప్స్ అలాట్ చేసి మీరు చేసేటువంటి పనులతో అక్కడ వ్యాపారం చేసుకునే కార్యక్రమానికి నాంది పలికారు. వేదిక మీద ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా రవాణా సౌకర్యం ఆర్టీసీ ద్వారా కల్పిస్తూ ఉన్నాం. ఎంతో మందికి ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి పెట్టించేటువంటి వ్యాపారస్తులకు ఇస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, మహిళా సంఘ సభ్యురాళ్ళు, డ్వాక్రా సంఘాలతో ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళ కొనుగోలు చేసేటువంటి బస్సులన్నింటినీ ఆర్టీసీలో కిరాయికి పెట్టుకొని వాళ్ళకి కిరాయి ప్రతి నెల చెల్లిస్తామని చెప్పి ఇప్పటికే 150 బస్సుల్ని ఈ రాష్ట్రంలో మహిళా సంఘ సభ్యురాలతో ఆర్టీసీలో పెట్టించడమే కాకుండా ఇంకా ఒక 450 బస్సుల్ని సీతక్క గారి ఆధ్వర్యంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వడ్డీ లేని రుణాలు ఇప్పించి ఆ 450 బస్సులు కూడా ఆర్టీసీలో పెట్టుకోవటానికి వారు ఒక స్కీమ్ తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో నిజామాబాద్ లో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా నగరంలోని మండపాలకు పట్టు చీరలను పంపిణీ చేశారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టేనని, కేవలం అమ్మ దయ వల్లే ఈ విధంగా చీరలు పంపిణీ చేస్తున్నామంటున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాతో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో కళ్యాణ మండపాలకు పట్టు చీరలు పంపిణీ చేస్తూ ఉన్నారు. సుమారుగా 10 సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అయితే కళ్యాణ మండపాలకు ఉచితంగా ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, చీరలు పంపిణీ చేయాలని ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు? ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? బోల్ జగదంబే మాతాకి జై. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ స్వర్గీయ మా అమ్మా నాన్నల పేరు మీద 1999 స్థాపించిన మా ట్రస్టు ప్రజలకు సేవ చేయాలనే భావన 1984 విశ్వ హిందూ పరిషత్లో రావడము, మన దాంట్లో మనకున్నంతలో సమాజ సేవ చేయాలి, దేశానికి సేవ చేయాలి, ఎవరైతే ఆపదలో ఉన్నారో సేవ చేయాలనే ఒక ఆలోచనతోటి నిరంతరంగా 26 సంవత్సరాల నుండి నా దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా నేను వాపసు పంపకుండా నాకు ఆ శక్తి కలిగిస్తున్నా అంటే అమ్మవారి మాత్రమే. ఆ భగవంతుడి ఆశీర్వాదంతో ఈ శక్తి కలిగిస్తూ ఉన్నాడు. ఈ దసరా నవరాత్రులలో మండపాలకు చీరలు ఇవ్వాలనే ఒక ఆలోచన 6 సంవత్సరాల క్రితం కలిగింది. అప్పుడు కేవలము 50 మండపాలే మొదటి సంవత్సరం 6 సంవత్సరాల క్రితము 6 సంవత్సరాల క్రితము ప్రారంభించిన ఈ పట్టు చీరల పంపిణీ కార్యక్రమము మొట్టమొదటి సంవత్సరం 50 మండపాలు ఉన్నాయి. ఈరోజు 200 పైచిలకు ఇందూరు నగరంలో మండపాలు, అమ్మవారి మండపాలు ప్రతిష్ఠించి నవరాత్రులు ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మం కానీ దేశభక్తి కానీ ప్రజలలో పెరుగుతూ ఉంది. దానికి ఈ మా వంతు సహకారం చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈరోజు చీరల పంపిణీకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏసీపీ గారికి మేము స్వాగతం పలుకుతూ మా ట్రస్ట్ తరఫు నుండి వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై. సుమారుగా అర్హులైన పేదలందరికీ కూడా ఈ విధంగా ఇస్తున్నామని, అయితే తల్లిదండ్రుల పేరు మీద ఈ విధంగా చేస్తున్నామని చెప్పేసి ఎమ్మెల్యే అంటున్నారు. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా9 నిజామాబాద్. ఇక భూపాలపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అక్రమ ఇసుక దందాలో ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా 2 పార్టీల నేతలు ధర్నాకు పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే దంపతుల ఆధ్వర్యంలో ఇసుక అక్రమ రవాణా నడుస్తుందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. వారి దిష్టుబొమ్మల దహనానికి హస్తం పార్టీ నేతలు పిలుపునిచ్చారు. అయితే కాంగ్రెస్ నేతలే ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అక్రమ దందా చేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తూ నిరసనలకు పిలుపునిచ్చారు. ముందస్తు చర్యల్లో భాగంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ దిష్టుబొమ్మను బీఆర్ఎస్ నేతలు దహనం చేశారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.
ఇక ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపుపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. ఆల్మట్టి ఎత్తును పెంచకుండా ఆపాలని, ఇందుకోసం తెలంగాణ మంత్రులు కర్ణాటకకు వెళ్లి అక్కడి ప్రభుత్వంతో చర్చించాలని సూచించారు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయని గుర్తు చేస్తూ కాంగ్రెస్ చేతకానితనాన్ని బీజేపీపై నెట్టడం సరికాదని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో వరద ఉధృతి కొనసాగుతుంది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కారణంగా గత 6 రోజులుగా ఆలయం మూసివేయబడింది. ఈ నేపథ్యంలో భక్తుల దర్శనార్థం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ప్రతిష్ఠించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు. సింగూరు ప్రాజెక్టు మొత్తం కూడా నిండు కుండలా మారింది. నిండు కుండలా మారడంతో 7 గేట్లను ఎత్తి కిందికి నీటిని వదులుతున్నారు. ఈ అధికారులు కూడా అప్రమత్తమై ఆ సింగూరు ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరు కూడా ప్రజలందరూ చూడడానికి కానీ నదీపరక ప్రాంతాల్లో రావద్దని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. సింగూరు ప్రాజెక్టు నుంచి భారీగా నీటిని విడుదల చేసిన తర్వాత ఇక్కడ మనం ప్రస్తుతము ఏడుపాయల అమ్మవారి దేవాలయం దగ్గర ఉన్నాము. సింగూరు నుంచి నీటి దిగువన విడుదల చేయడంతో ఏడుపాయల ఆలయ సమీపంలో ఉన్న వనదుర్గ ఆనకట్ట పొంగి పొరుతుంది. ఈ సందర్భంగా ఆలయం ముందు ఉన్న నది ప్రవాహం ఉధృతంగా ప్రవహించడంతో ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయాన్ని ఎండోమెంట్ అధికారులు తాత్కాలికంగా మూసివేసి రాజగోపురంలో అమ్మవారికి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులు దర్శనం కల్పిస్తున్నారు. ఉప్పొంగుతున్న వరద ప్రవాహంతో ఆలయం యొక్క ప్రధాన ద్వారం పైన గల రేకుల ఏదైతే మనం విజువల్లో చూస్తున్న విధంగా రేకుల పైన దగ్గర నుంచి కూడా దాదాపుగా ఆలయాన్ని సమీపంలోకి వరద నీరు ప్రవహించడంతో కూడా ఈ చుట్టుపక్కల కూడా ఎక్కడైనా సరే నది పరివారక ప్రాంతాల్లో కూడా ఎవరు కూడా నది పరివారక ప్రాంతాన్ని రావద్దని చెప్పేసి అధికారులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. దాదాపుగా ఇప్పుడు 75,000 క్యూసెక్ల నీటిని కిందికి విడుదల చేశారని, ఇప్పుడు ప్రవాహం 75,000 క్యూసెక్లు ఉంటుందని, సాయంత్రం వరకు కూడా దాదాపుగా 1,00,000 వరకు పెరగవచ్చని చెప్పేసి అధికారులు ప్రకటించడం కూడా జరిగింది. ఆలయ అధికారులు కూడా రాజగోపురం మన విధులు చూస్తున్న విధంగా రాజగోపురంలో అమ్మవారికి ప్రధాన అర్చకులు పూజలు చేస్తున్న పరిస్థితి. ఏదైతే ఈ యొక్క మంజీరా నది ఉధృతంగా పోవడంతో చుట్టూ కూడా బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా ఉధృతి తగ్గేంత వరకు ప్రజలెవరు కూడా ఇటు సమీపంలో రావద్దని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇది గత నెల రోజుల నుంచి ఒక 2 రోజులు మాత్రమే వరద ప్రవాహం తగ్గింది. రాను వరద ప్రవాహం పెరిగే ఉందని చెప్పేసి అధికారులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ వెంకట్తో మల్లారెడ్డి, మెగా9 మెదక్. దివాల్టీ పక్కా లోకల్ తెలంగాణ న్యూస్. మరిన్ని లోకల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా9 టీవీ.